పోలవరాన్ని వరంగా మార్చుకోవాలని చంద్రబాబు అనుకుంటారు. చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే ముందు మొన్న అనుకున్నది ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది అన్నటువంటిది. కాకపోతే విదేశీ నిపుణులు వచ్చిన తర్వాత కట్టేయచ్చు, అడిషనల్గా ఇంకోటి కట్టేయమని చెప్పారు కాబట్టి వెంటనే కట్టేయడానికి ఓకే చేసేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి వెంటనే ఓకే చేశారు. కాబట్టి ఇది త్వరలోనే పోలవరం నిర్మాణ పనులు ప్రారంభమైపోయి 2027 నాటికల్లా పూర్తి చేయాలనుకుంటాను. నేను 27 లెక్కేసుకుని 29కి పూర్తి అవుతుంది అనుకుంటా. 28 ఎండింగ్కి పూర్తి అవ్వచ్చు. ఎందుకంటే ఈ లోపుగా కొన్ని కాన్సెప్ట్లు ఇప్పుడు ఒక తెలివైన ఎత్తుగడేశారు చంద్రబాబు గారు. ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఆ కాలువల్లోకి ఇప్పుడే లిఫ్ట్ ద్వారా నీళ్లు పోసేయడం అన్నటువంటిది. అంటే ఎక్కడైతే ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ఆయకట్టుకు కాకుండా నెక్స్ట్ ఫేజు, థర్డ్ ఫేజ్ దాకా వెళ్లాల్సినటువంటి ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు అయితే ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఎక్కువ నీళ్లు నిల్వ చేయాలి అంటే ముంపు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ కాలువల్లోకి నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఇప్పుడు పట్టిసీమ ఎట్లయితే చేశారో అదే తరహాలో ప్లాన్ చేసుకొస్తున్నారు. చాలా మంచి ఆలోచన. పోలవరాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక వరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోడీ సర్కార్ క్లియర్ చేస్తుంది, చంద్రబాబు సర్కార్ ఫాలో అప్ చేస్తుంది, జగన్ సర్కార్ డిపిఆర్ క్లియర్ చేయించింది.